ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఏదో పాపం చేసుకున్నట్టయితే అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ ఈ 3, 4 మంత్స్ నుంచి ప్రతి ఒక్క హీరో నుంచి అప్డేట్ వచ్చింది. టైటిల్ వచ్చింది. ప్రతి మూవీకి సంబంధించిన సాంగ్ గాని ఏదో ఒకటి వచ్చింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి మాత్రం అలాంటివి ఏమీ లేవు భయ్య. ఆ ప్రశాంత్ నీల్ అయితే నమ్ముకున్న ఎన్టీఆర్ సినిమా తీస్తున్నారనే మాటే గాని ఒక అప్డేట్ లేదు, ఏమీ లేదు. అలాగే ఎన్టీఆర్ కానీ తర్వాత వచ్చే సినిమాలేంటో తెలీదు. ఫ్యాన్స్‌కి కూడా అర్థం కావట్లేదు ఏం చేయబోతున్నారని. ఎందుకంటే అందరు ఫ్యాన్స్‌కి అప్డేట్ ఇచ్చినప్పుడు ఎన్టీఆర్ నుంచి కూడా ఏదో ఒక అప్డేట్ రావాలి కదా! అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డ్ వచ్చిందో తన యాక్టింగ్ స్కిల్స్ మాత్రం పీక్ లెవెల్‌కి వెళ్ళిపోయినాయి అసలా. తను చేస్తున్న ఎక్స్పెరిమెంట్లు కూడా మామూలుగా లేవు. మొన్న అట్లీతో వచ్చిన 'రాఖా' మూవీ నుంచి వచ్చిన పోస్టర్ అయితే మైండ్ బ్లోవింగ్ అసలా. నేను చెప్తున్నాను కదా, డెడికేషన్‌కి డెఫినేషన్ అంటే అల్లు అర్జున్ అనే నేను చెప్తాను మామ. ఎప్పుడైతే 'గంగోత్రి'లో లేడీ గెటప్ వేస్తే ఎంత ట్రోల్ అయ్యాడో అందరికీ తెలిసిందే. మళ్ళీ అదే రిస్క్ 'పుష్ప 2'లో తీసుకొని దాన్నొక ఫ్యాంటసీగా మార్చిన మనిషి అల్లు అర్జున్. తన లైనప్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అట్లీతో కానీ, లోకేష్ కనకరాజ్‌తో కానీ, తర్వాత మళ్ళీ సుకుమార్‌తో 'పుష్ప 3' కానీ చాలా క్లీన్ లైనప్ అయితే ఉంది అల్లు అర్జున్‌కి. క్లారిటీగా వెళ్తున్నాడు ఇప్పుడైతే. తన ఎక్స్పెరిమెంట్లకైతే హ్యాండ్స్ అప్ భయ్య. ఇప్పట్లో మెగాస్టార్ గారి ఇన్స్పిరేషన్ అయితే మన పేరెంట్స్ అందరికీ, ఇప్పట్లో మనకున్న 2K కిడ్స్ అందరికీ నాని అయితే ఇన్స్పిరేషన్ అని నేను చెప్తాను మామ. ఎందుకంటే ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ట్రెండ్ సెట్ చేయడానికి ఒక కమర్షియల్ హీరోగా ఆగిపోతున్నాడు అనే సమయంలో ఒక మాస్ ఎలివేషన్స్ తీసుకొని ప్రతి సినిమాతో హిట్ కొడుతున్న స్టార్ యాక్టర్స్తో పోటీగా వెళ్తున్న హీరో అయితే నాని అని చెప్తాను. ఎవరి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా వచ్చి నిలిచిన రవితేజ మెగాస్టార్ ఒక నాని ఎదుర్కొన్న స్ట్రగుల్స్ మన జనరేషన్ ఇప్పుడు ఎలాగైతే స్ట్రగుల్స్ ఎదుర్కొంటుందో నాని జనరేషన్లో కూడా తన లైఫ్లో అన్ని స్ట్రగుల్స్ అయితే ఎదుర్కొన్నాడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి ఇప్పుడు ఇంత పెద్ద స్టార్ అయ్యాడంటే మామూలు విషయం కాదు అది. తాను పడ్డ కష్టం, తను పడ్డ ఎక్స్పెరిమెంట్, తన లైఫ్లో చూపించిన అచీవ్ చేయాలనుకున్న గోల్ వైపు వెళ్ళడం వల్లే జరిగింది. ఎప్పుడైనా సరే మనకున్న జనరేషన్కి నానిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి భయ్య. రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి మామ. అదేంటంటే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో రోహిత్ శర్మ ఒక స్టోరీ పెట్టడం జరిగింది. నెట్ఫ్లిక్స్ లోబోతో ఉన్న ఒక స్క్రిప్ట్ అయితే మనకి ఫోటో పెట్టడం జరిగింది. దాంట్లో టైటిల్ కొట్టేశాడు. మహారాష్ట్రలో పుట్టి వైజాగ్లో పెరిగి న్యూస్ పేపర్లో వేసి ఏ పని పడితే ఆ పని చేసి ఒక్కొక్క రూపాయి దాచుకొని క్రికెట్ కిట్ కానీ బ్యాటింగ్ కానీ కొనుక్కొని అలా అంచెలంచెలుగా ఎలా ఎదిగాడు, అలా క్రికెట్ టీం ఇండియన్ క్రికెట్కి ఎలా వచ్చాడు, ఇండియన్ కెప్టెన్కి ఎంత స్ట్రగుల్ అయ్యాడు కెప్టెన్ అవ్వడానికి, ప్లేయర్ అయ్యాక తను ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ఏంటి, మొత్తం అయితే ఈ బయోపిక్లో చూపించబోతున్నారు. మనకి మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ అయితే మనకు తెలుసు, అందరికి తెలుసు ఎంత బాగా హిట్ అయిందో. ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే 2027 ఓడిఐ వరల్డ్ కప్కి కమింగ్ సూన్ అని పెట్టి పార్ట్ 2 తీయడానికి అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే హీరోగా రోహిత్ శర్మ బయోపిక్లో హీరోగా చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. అంటే ఇద్దరు బిగ్ డైరెక్టర్స్, బిగ్ యాక్టర్స్, బిగ్ విజువల్స్, 8 సార్లు ఆస్కర్ అవార్డు గెలిచిన వాళ్ళు విజువల్ సింగ్ చేస్తున్నారంట ఆ సినిమాకి. విఎఫ్ఎక్స్ రెండింటికి పోటీ అని చెప్పలేం కానీ రెండు బాగా ఆడితే ఇండియన్ సినిమా బాగా టాప్కి వెళ్తుందండి. హాలీవుడ్ రేంజ్కి వెళ్తాం మనం. ఆర్ఆర్తోనే మనం సగం వెళ్ళాం. ఈ మూవీలతో ఇంకా బాగా వెళ్తాం. పాన్ ఇండియా మార్కెట్ అనేది మహేష్ బాబుకి ఓపెన్ అయింది. రణ్వీర్కి 950 కోట్లు ఆగిపోయింది. యానిమల్ మూవీ అయితే ఏముందో ఇదైతే 4000 కోట్లు పెట్టి సినిమా చేస్తే ఇంకెంతకు వెళ్ళితో ఆలోచించండి. 4000 కోట్లు పెట్టి సినిమా చేస్తాడు, మినిమం 42,000 కోట్లైనా కొట్టపోతే సినిమా హిట్ అవ్వదు, ఫ్లాప్ అయిపోయినట్టే. నేను మాట్లాడుతుంది సినిమా గురించి, హీరో గురించి కాదు. బడ్జెట్, హెవీ బడ్జెట్ ఉన్నప్పుడు హెవీ కల్చర్స్ రావాలి.